అందరికీ నమస్కారం. కాస్త కష్టంగా అనిపించే విషయాల్ని కూడా చాలా తేలిగ్గా విడమరిచి చెప్పే ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఒక్కసారి ఊహించుకోండి, మన చుట్టూ ఉండే వస్తువులన్నీ, అంటే మన ఇంట్లో వాడే వస్తువుల నుంచి బయట కనిపించే ప్రతిదీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అన్నీ తెలివిగా మారిపోతే అలాంటి ఒక ప్రపంచంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. సో, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, అసలు ఈ ఐఓటీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మన ప్రపంచంలో, మన జీవితాల్లో దాని ప్రభావం ఎలా ఉంది, ఇంకా దానివల్ల ఎదురయ్యే సవాళ్లు ఏంటి, ఈ విషయాలన్నీ చూద్దాం. రైట్, ఇక మొదలు పెడతాం. అసలు ఈ ఐఓటీ కథ ఏంటో బేసిక్స్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడ్డానికి చాలా పెద్ద పదంలా ఉన్నా దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్ అన్నమాట. మన చుట్టూ ఉండే మామూలు వస్తువుల్ని, అంటే ఫిజికల్ థింగ్స్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడం, అలా చేసి వాటిని స్మార్ట్గా మార్చడం, అదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. అసలు ఐఓటీ వెనకున్న విజన్ ఎంత పెద్దదో. వాళ్ల లక్ష్యం ఏంటంటే, ఏదైనా సరే, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా, ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలి. దీనికి ఏ నెట్వర్క్ అయినా పర్లేదు, ఏ సర్వీస్ కోసమైనా పర్లేదు, అంతా కనెక్ట్ అవ్వటమే దీని గోల్. ఇక ఈ నంబర్ చూడండి, 50 బిలియన్లు. ఇది చిన్న నంబర్ కాదు. నిపుణుల అంచనా ప్రకారం అతి త్వరలో 50 బిలియన్ల కన్నా ఎక్కువ డివైజులు ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతాయట. అంటే ఆలోచించండి, ఈ టెక్నాలజీ మార్పు ఎంత భారీ స్థాయిలో ఉందో. ఈ ఒక్క నంబర్తో మనకొక ఐడియా వచ్చేస్తుంది. సరే, ఇన్ని బిలియన్ల పరికరాలు కనెక్ట్ అవుతాయంటున్నాం, అంతా బానే ఉంది. కానీ అసలిదంతా ఎలా సాధ్యం? ఇంత పెద్ద సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, దీని వెనకున్న ఇంజినేంటో చూద్దాం పదండి. ఒక సాధారణ ఐఓటీ సిస్టమ్ను తీసుకుంటే దాన్ని 4 భాగాలుగా చూడొచ్చు, లేదా 4 లేయర్స్ అనొచ్చు. ప్రతి లేయర్కి ఒక నిర్దిష్టమైన పనుంటుంది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా పనిచేస్తాయి. ఆ 4 లేయర్స్ గురించి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. డేటా జర్నీ ఎలా ఉంటుందంటే, కింద అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి సెన్సార్స్ డేటాని తీసుకుంటాయి. అక్కడి నుంచి నెట్వర్క్ ద్వారా ప్రయాణించి, ప్రాసెస్ అయ్యి, చివరికి మన చేతిలో ఉన్న ఫోన్లో యాప్ రూపంలో కనిపిస్తుంది. సో, రా డేటా కాస్త మనకుపయోగపడే సమాచారంగా ఇలా మారుతుందన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. ఒకటి ఫిజికల్ డిజైన్, రెండోది లాజికల్ డిజైన్. ఫిజికల్ అంటే ఏంటంటే, మనం చేత్తో పట్టుకోగలిగేవి, చూడగలిగేవి, అంటే సెన్సార్లు, డివైజ్లు, ఇవన్నీ. ఇక లాజికల్ డిజైన్ అంటే, ఈ హార్డ్వేర్ని ఎలా నడిపించాలి అనే రూల్స్, దాని వెనకున్న సాఫ్ట్వేర్, బ్రెయిన్ లాంటిదన్నమాట. మరి ఈ డివైజులు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? దీనికి చాలా పద్ధతులున్నాయి. అందులో చాలా కామన్ పద్ధతి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. పేర్లోనే ఉంది కదా. ఒక క్లయింట్ అంటే ఒక డివైజ్ ఒక సర్వర్కి రిక్వెస్ట్ పంపుతుంది. ఆ సర్వర్ దానికి రెస్పాన్స్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక ప్రశ్న అడగడం, దానికి సమాధానం రావడం లాంటిదే ఇది. ఇంకో మోడల్ కూడా ఉంది. దీనికి కొంచెం భిన్నంగా పనిచేస్తుంది. అదే పబ్లిషర్ సబ్స్క్రైబర్ మోడల్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక యూట్యూబ్ ఛానల్లాగా అనుకోవచ్చు. ఛానల్ వాళ్ళు వీడియోలు పబ్లిష్ చేస్తారు. ఆ వీడియోలు చూడాలనుకునేవాళ్లు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే. కొన్ని డివైజ్లు ఒక టాపిక్ మీద డేటాను పబ్లిష్ చేస్తాయి. ఆ డేటా కావాల్సిన వేరే డివైజ్లు దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటాయి. అంటే డైరెక్ట్గా ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒక మధ్యవర్తి ద్వారా కనెక్ట్ అవుతారన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం టెక్నికల్ విషయాలు చూసాం. ఇదంతా ఎలా పనిచేస్తుందో ఒక ఐడియా వచ్చింది కదా. సరే, ఇప్పుడు అసలు మజాలోకి వెళ్దాం. అంటే మన నిజ జీవితంలో, మన ప్రపంచంలో ఈ ఐఓటీ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. అసలు ఐఓటీ అప్లికేషన్స్ లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. పర్యావరణాన్ని కాపాడటం దగ్గర్నుంచి స్మార్ట్ వ్యవసాయం, ఎనర్జీ మేనేజ్మెంట్, మన నగరాలను స్మార్ట్గా మార్చడం వరకు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతి రంగంలోనూ దీని అప్లికేషన్స్ ఉన్నాయి. మొదటగా స్మార్ట్ సిటీల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఐఓటీ ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి, వేస్టేజ్ని తగ్గించడానికి, ఎనర్జీని ఆదా చేయడానికి, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ట్రాఫిక్ లైట్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం, చెత్తకుండీలు నిండగానే సిగ్నల్ పంపడం, ఇలాంటివన్నీ స్మార్ట్ సిటీలలో చూస్తాం. ఇక వ్యవసాయ రంగంలోకి వస్తే దీన్నే స్మార్ట్ అగ్రికల్చర్ అంటాం. పొలల్లో పెట్టే చిన్న చిన్న సెన్సార్స్ నేలలో తేమెంతుంది, వాతావరణం ఎలా ఉంది, పంటకేమైనా సమస్య ఉందా అని కనిపెడతాయి.
దీనివల్ల కరెక్ట్గా ఎప్పుడు ఎంత నీళ్లు పెట్టాలో తెలుస్తుంది. రసాయనాల వాడకం కూడా తగ్గుతుంది. ఫలితంగా నీరు ఆదా, పంట దిగుబడి ఎక్కువ. ఇక మనందరికీ బాగా తెలిసిన విషయం హెల్త్ కేర్, ఇంకా మన లైఫ్ స్టైల్. మనం చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఐఓటీకి మంచి ఉదాహరణ. మన హార్ట్ రేట్, మనం ఎన్ని అడుగులు నడిచాం, ఎలా నిద్రపోతున్నాం, ఇలాంటి డేటానంతా ట్రాక్ చేస్తాయి. దీనివల్ల మన ఆరోగ్యాన్ని మనమే చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇండస్ట్రీస్లో కూడా ఐఓటీది చాలా పెద్ద పాత్ర. దీన్నే ఇండస్ట్రియల్ ఐఓటీ లేదా ఐఐఓటీ అని పిలుస్తారు. ఫ్యాక్టరీలలో ఉండే పెద్ద పెద్ద మెషీన్లు, అవి పాడవ్వక ముందే వాటికి రిపేర్ అవసరమని సిగ్నల్ పంపుతాయి. దీన్నే ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. దీనివల్ల సడన్గా ప్రొడక్షన్ ఆగిపోవడం, పెద్ద నష్టాలు రావడం లాంటివి జరగకుండా చూసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ చాలా బావున్నాయి కదా. అంత ఆటోమేషన్, అంత కనెక్టెడ్, అంత అద్భుతంగా అనిపిస్తోంది. కానీ నాణేనికి రెండో వైపు ఉన్నట్టే దీనివల్ల కొన్ని సీరియస్ సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటో అంటే చట్టపరమైన, నైతిక సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన చట్టపరమైన సవాళ్లున్నాయి. 1. డేటా ప్రైవసీ. ఈ డివైస్లు సేకరించే మన పర్సనల్ డేటాను ఎలా కాపాడాలి? 2. డేటా ఓనర్షిప్. అసలా డేటా ఎవరిది? మనదా, లేక ఆ డివైస్ తయారు చేసిన కంపెనీదా? ఇక 3. చాలా ముఖ్యమైనది సెక్యూరిటీ. ఒకవేళ డివైస్ హ్యాక్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు. ఒక్కసారి ఆలోచించండి. ఒక స్మార్ట్ డివైస్ ఫెయిల్ అయ్యి ఎవరికైనా హాని చేస్తే దానికి బాధ్యులెవరు? కారు తయారు చేసిన కంపెనీనా? సాఫ్ట్వేర్ రాసిన ప్రోగ్రామరా? లేక దాని వాడుతున్న మనమా? ఈ బాధ్యత ఎవరిది అనే ప్రశ్న ఈరోజు ఐఓటీ ఎదుర్కొంటున్న అతిపెద్ద నైతిక సవాలు. మరి ఈ టెక్నాలజీని నమ్మకంగా వాడాలంటే దాన్ని తయారు చేసేవాళ్లు కొన్ని నైతిక సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా, ఏ డేటా తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా చెప్పాలి. 2. ఆటోమేషన్ని ఆపేసే కంట్రోల్ మన చేతిలో ఉండాలి. 3. డిజైన్ చేసేటప్పుడే సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే నమ్మకం ఏర్పడుతుంది. సో మన ప్రపంచం రోజురోజుకి స్మార్ట్గా మారుతుంది. అయితే అసలైన ప్రశ్న ఏంటంటే, ఇంత స్మార్ట్గా మారుతున్న ఈ ప్రపంచంలో మానవత్వం, మన విలువలు వెనకబడిపోకుండా ఎలా చూసుకోవాలి? టెక్నాలజీ ఎంత పెరిగినా అది మనిషి మంచి కోసమే పనిచేసేలా చూసుకోవడం మనందరి బాధ్యత.